తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కంచె గచ్చిబౌలి వాస్తవాలను ఏఐకు ముడిపెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నెమళ్ల అరుపులు, జింకల చావులు, బుల్డోజర్లు కూడా ఏఐ సృష్టేనా అని ప్రశ్నించారు. రేవంత్ తీరు రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చేలా ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు, మీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో మీ ఇంటెలిజెన్స్లో నమ్ముకునే కంటే నువ్వు నీ అనుముల ఇంటెలిజెన్స్ని నమ్ముకోవడమే మంచిది. ఎందుకంటే వీళ్ళు ఏ రకంగా మీకు బ్రీఫ్ ఇస్తున్నారో, మీకు ఏ రకంగా విషయాలు చెప్తున్నారో, మీరు ఏ రకంగా దాన్ని తీసుకుంటున్నారో చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. సాధారణమైన ప్రజలు కూడా ఈ ఏఐ అనేది కంచగచ్చిబౌలిలో పుట్టినట్టు, అది నెమలులు, జింకలు, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కూర్చొని దాన్ని తయారు చేసినట్టు, ఈ ఏఐ అనే దాన్ని ప్రపంచంలో మేమే రీసెర్చ్ చేసినట్టు, దీని కొరకే చేసినట్టు మీరు రివ్యూ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసే రివ్యూ కాదు, మాట్లాడాల్సిన మాటలు కావు. అవి రోజు రోజుకు మరింత మూర్ఖపు చర్యలు చేయడం మానేసి ఇప్పటికైనా చెంపలేసుకొని బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం నడపడం నేర్చుకుంటే మంచిది. ఇంకా మూర్ఖంగా పోయి మొత్తం యూనివర్సిటీ తరలిస్తా, నీకు తెలియదు హిస్టరీ. ఒకనాడు గతంలో ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి ఆలోచన చేస్తున్నట్టు ఒక వార్త బయటకు ఇచ్చిండు. తెల్లారి వరకే తోక ముడుచుకొని మళ్ళీ మాకు ఎట్లాంటి ఆలోచన లేదని ప్రకటించిండు. 400 ఎకరాలకి అడుగు పెట్టలేకపోతున్నావు, 2000 ఎకరాల యూనివర్సిటీని మారుస్తావా? నీ ఇష్టమా?